హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా కోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఏజ్ అనేది 18 నుండి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. జూలై 1, 2023 నాటికి ఈ ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే 5 ఏళ్ళు వర్తిస్తుంది. అలాగే ఎవరైనా సరే డిజబిలిటీ పర్సన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది కృష్ణా జిల్లాలో డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీలోపు అర్హులైన అభ్యర్థులు ఈ జిల్లా కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ జడ్జ్ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కేటగిరీలు కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫర్ లేదా పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సెలెక్ట్ అయితే 18,500 రూపాయల పెర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. అలాగే ఈ ఉద్యోగాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నందు హైయర్ గ్రేడ్లో ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి క్వాలిఫై అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది కూడా హైయర్ గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎవరైనా సరే హైయర్ గ్రేడ్ కలిగినటువంటి అభ్యర్థులు లేకపోతే లోవర్ గ్రేడ్ వారిని కూడా వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ లోయర్ గ్రేడ్ వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. ఆల్రెడీ చెప్పాను, 18 to 42 మధ్య ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కానీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి వారల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత, ఆసక్తి ఉంది అనుకున్నట్లయితే ఈ పోస్టులకి త్వరగా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసుకోండి మీ యొక్క అప్లికేషన్ని. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసుకోండి. అకాడమిక్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్, ఈడబ్ల్యూఎస్, డిజబిలిటీ ఇలాంటివన్నీ కూడా మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి అంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నం అనేటువంటి లొకేషన్కి వెళ్ళి అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, తాజాగా కృష్ణా జిల్లాలో జిల్లా కోర్టు నుంచి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.